హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మన జంగారెడ్డిగూడెంలో పారిజాతగిరి టెంపుల్కి అయితే వచ్చామండి. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దీనికి కొత్తగా గిరి ప్రదర్శన కూడా స్టార్ట్ చేశారు. రీసెంట్గా 2 days అవుతుంది. అది ఎలా వెళ్ళాలి ఏంటని చూపిస్తున్నా. ఇది పైన ఇక్కడి నుంచి చూస్తే అక్కడ గోపురం కనిపిస్తుందండి. చూడండి, జూమ్ చేసి. చాలా బాగుంది. ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్ అండి. ఇది బైపాస్కి ఆనుకుని ఉంటుంది ఎంట్రన్స్. ఇటు హైదరాబాద్ వెళ్ళే రూటు, ఇటు విశాఖపట్నం వెళ్ళే రూటు ఉంటాయండి. ఇది విశాఖపట్నం వెళ్ళే రూట్ అండి. ఇది హైదరాబాద్ వెళ్ళే రూటు. ఇప్పుడు టెంపుల్ లోపలికైతే వెళదాం. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయన్నీ అన్నీ చూపిస్తాను. ఇది స్టార్టింగ్ అండి. ఇది గిరి ప్రదర్శనకి నడకదారండి. ఇది మనం ఇటు స్టార్ట్ చేయాలి. ఈ లోపల నుంచి వెళ్ళి ఇందాక చూపించాను కదా, అక్కడ ఎండ్ చేయాలన్నమాట. ఇది లోపల గిరి ప్రదర్శనకి వెళ్ళి లోపల ఈ గిరి ప్రదర్శన ఇక్కడ స్టార్ట్ చేసి మనం ఎండ్ అయ్యే ప్లేస్ కూడా చూపిస్తానండి. మా అబ్బాయి అయితే బండి తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ బండి లోపల పెట్టేశాక అది ఎలా వెళ్ళాలి ఏంటన్నది చూపిస్తాను. ఇక్కడేనండి మనం స్టార్ట్ చేసేది. ఇక్కడ స్టార్ట్ చేసి మనం ఇటు ఎండ్ చేయాలి. ఇది మొత్తం పార్క్ అండి. ఈ పచ్చని చెట్ల నడుమ ఆ చిన్ని కృష్ణ చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాడు. చాలా బాగుంది కదా. అలాగే దీనికి ఎదురుగుంటా మన శ్రీవారి వాహనమైన గరుడ పక్షి కొండ ఉందండి. ఆ కొండపైన గరుడ పక్షి విగ్రహం కూడా ఉంటుంది. దానికి మెట్ల మార్గం కూడా ఉంది. అదేనండి గరుడ పక్షి కొండ. మనం అటు స్టార్ట్ చేసి గిరి ప్రదర్శన ఇక్కడ ఎండ్ చేయాలన్నమాట. మొత్తం 2 kilometers ఉంటుంది ఈ కొండ చుట్టూరు. మనం కొంచెం ఫాస్ట్గా నడిగితే ఒక అరగంటలో వచ్చేస్తాం. కొంచెం స్లోగా ప్రకృతిని గట్టా చూస్తూ వస్తే మాత్రం మినిమం ఒక గంట పడుతుంది. మేమైతే ఇప్పుడే స్టార్ట్ చేసాం. చూడండి, మొత్తం వర్షాకాలం వలన మొత్తం పచ్చదనమే కనిపిస్తుంది కదా. నాకైతే చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ చేయండి, మీకు మర్చిపోకుండా. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మీకు ఎలా కెమెరాలో నాకైతే తెలియట్లేదు, కానీ నాకు రియల్గా చూస్తే చాలా బాగుందండి పచ్చదనంతో. అంత ఏంటి టెంపుల్ అంటున్నారు, పారిజాతగిరి అంటున్నారు, గిరి ప్రదర్శన అంటున్నారు. ఇంతకీ ఇది ఏం టెంపుల్ చెప్పలేదు అనుకుంటున్నారా? ఇది ఏదో కాదండి, మన కలియుగ దైవం శ్రీనివాసుని టెంపుల్ అండి. దీన్ని గోకుల పారిజాతగిరి అంటారు. ఇది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం అండి. ఇందాక చేతికి వేసే ట్యాగ్ చూసారు కదా, ఈ ట్యాగ్ గిరి ప్రదర్శన చేసే వాళ్ళకి వేస్తున్నారండి. అందరికీ కాదు, ఓన్లీ గిరి ప్రదర్శన చేసే వాళ్ళకి మాత్రమే. అది ఉంటే దర్శనం తొందరగా అవుద్దంట, అందుకని వేస్తున్నారు. చెట్లు చూడండి ఎంత బాగుందో కదా. ఈ కొండ చుట్టూరు మొత్తం ఇళ్ళే ఉన్నాయండి. అవి మా చిన్నప్పుడు చిన్న చిన్న పాకల్లా ఉండేది. చూడండి, పెద్ద సిటీ అయిపోయింది. ఇంతవరకు అంత ఎందుగా ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం మొత్తం ఇది 2 kilometers అంట. ఇది ఈ రోడ్డు అయితే ఈ 2 kilometers చుట్టూరు ఇళ్ళే ఉన్నాయి. ఇది కొత్తగా కట్టారండి ఈ రోడ్డు. ఒక వారం అట్లా అవుతుంది. కానీ గిరి ప్రదర్శన స్టార్ట్ చేసి ఒక 3 days 2 days అవుతుంది. ఇక్కడే కొంచెం ఇబ్బందిగా ఉందండి ఎక్కడానికి. బాగా హైట్గా ఉంది. నాకైతే ఇంకా ఆవేశం వచ్చేసింది. ఇక మొత్తం చుట్టూరు అలా లేదు, కానీ 2 చోట్ల కొంచెం రిస్క్గా ఉంది. కొంచెం వెళ్ళేటప్పుడు జాగ్రత్త చూసుకుని వెళ్ళండి. లొకేషన్ చూడండి ఎంత బాగుందో కదా. సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడి నుంచి చూస్తుంటే. ప్రకృతి కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏదో రాళ్ళు పెడుతున్నాను నేను సరదాగా. ఇది శివుని ప్రతిష్ఠించారండి ఇక్కడ. ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. నాకు ఇష్టమైన దైవం మా ఇంటి ఇలవేలిపోయిన, అందుకని కొంచెం మనశ్శాంతిని ప్రసాదించి మనోధైర్యాన్ని ఇమ్మని కోరుకుంటున్నాను. మనిషికి ఎంత ఏమున్నా కానీ మనశ్శాంతి మనోధైర్యం లేకపోతే ఎన్ని ఉన్నా మనకి వృధాయేనండి. ఆయన ఆశీస్సులు ఉంటే చాలు, మనము ఎంతటి కష్టాన్నైనా జయించేస్తాం. ప్రకృతి చూడండి ఎంత బాగుందో.
చూస్తారు కదా ఎంత బాగుందో. ఇది ఇక్కడ ఒకటండి, ఇదో స్టెప్. కొంచెం దిగేటప్పుడు డౌన్ జాగ్రత్తగా చూసుకు దిగాలి, ఫాస్ట్గా వెళ్ళిపోతాము. ఇక్కడ కూడా చుట్టూరు పామాయిల తోటలండి. ఈ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. వర్షాకాలం అవడం వల్ల మొత్తం ఈ కొండ చుట్టూరు ప్రాంతం అంతా పచ్చదనంతో నిండిపోయి ఉంది. అంత బాగుంది. ఇంకా మేము ఈ ప్లేస్కి వచ్చేటప్పటికైతే కరెక్ట్గా 12 అయింది. కాళ్ళు అయితే అంటుకుపోయి మంటలు వచ్చేస్తున్నాయి. వెళితే మార్నింగ్ అన్న వెళ్ళి ఉండాల్సింది. మాకు రావడమే కొంచెం లేట్ అయిపోయింది. అయినా సరే ఎలాగోలాగ వచ్చేసాం. ఎండ బాగా గట్టిగా ఉంది. ఇంకా లాస్ట్కి వచ్చేప్పటికి ఇదిగోండి, మనం ఇది చూస్తున్నాం కదా, ఇక్కడికి వెళ్ళాలండి. మనం ఇదంతా తిరిగి అక్కడికి వెళ్ళాలి. ఇంకా గట్టిగా తిరిగితే ఒక 1/2 కిలోమీటర్ ఉంది. వెళ్ళిపోతున్నాం, దగ్గరికి వచ్చేస్తున్నాం. మనం అక్కడ స్టార్ట్ చేసిన ఎండింగ్ ఇక్కడికి వచ్చామండి. మనం ఇంకా పైకి వెళదాం. పైకి వెళ్ళి ఆటోలు పెట్టే కాడ మనం పాపం నేను నడిచి వెళుతుంటే ఈ ఆటో అతను లిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా కాళ్ళు కాలిపోతున్నాయి, ఇంకా మన దగ్గర స్టామినా లేదని ఆటో అయితే ఎక్కాను. ఆటో అతన్ని దేవుడు చల్లగా చూడాలి, నాకు లిఫ్ట్ ఇచ్చాడు పాపం. లేడీస్ కూడా అలాగే వచ్చేస్తున్నారు. కొంతమంది అయితే అక్కడక్కడ ఆగుతున్నారు ఎండకి తట్టుకోలేక. ఈ వర్షాకాలమైనా కానీ ఎండలు గట్టిగా ఉన్నాయండి. అయితే వర్షం లేకపోతే ఎండ, అంత భయంకరంగా ఉంది. ఏం వాతావరణం ఏంటో ఏమో అర్థం కావట్లే. వర్షాకాలంలో లేదు ఎండ, అప్పుడే మళ్ళీ మబ్బు పట్టేస్తుంది. ఇది పైకి వెళ్ళే టర్నింగ్ల కాడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. డ్రైవర్ అన్న అయితే బాగానే తీసుకెళ్ళాడు నన్ను. కొంచెం జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి ఎక్కడికి వెళ్ళినా సరే. ఇదేనండి పార్కింగ్ ఏరియా. ఆటో అయితే ఇక్కడ ఆపేస్తున్నాడు. ఈ లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళాక గుడి కనిపిస్తుందండి. ఈ గాలిగోపురం కూడా కొత్తగా కట్టారు. ఇది ఒక 2-3 ఇయర్స్ అవుతుంది కట్టి. ఓపెనింగ్ అయితే 1 ఇయర్ నుంచి జరుగుతుంది. అవతల ఇంకో గేట్ ఉండేది కానీ అది క్లోజ్ చేసేసారంట. ఇదివరకు అటే వెళ్ళే వాళ్ళ మీద లేనప్పుడు, అది ఇప్పుడు ఇది గాలిగోపురం ఓపెన్ అయిందని అది క్లోజ్ చేశారంట. పక్షిరాజులు చూడండి, రండి రండి అని స్వాగతం పలుకుతున్నట్టుంది కదా. ఇది బయట పక్క అండి గాలిగోపురం. ఇది మెట్ల మార్గం అండి. అది మెట్ల మార్గం మీకు తర్వాత చూపిస్తాను. ఇందా చెప్పాను కదా గేట్ క్లోజ్ చేశారని. దీనికి కొంచెం ఇటు సైడ్ ఉంది, ఈ గేటేనండి క్లోజ్ చేశారు. ఇది క్లోజ్ చేసి మనకి గాలిగోపురం అంట ప్రవేశం అయితే ఉంది. ఈ గాలిగోపురం దాటి మనం లోపలికి వెళ్ళాలి, శ్రీవారి దర్శనం చేసుకోవాలి. మా అబ్బాయి ఎండలో వీడియో ఏంటమ్మా అంటున్నాడు. ఇదేనండి లోపల మొత్తం ప్రాంగణం, టెంపుల్ ప్రాంగణం అంతా ఇదే. భక్తులు అయితే చాలా రద్దీగా ఉన్నారండి. వీడియో క్లియర్గా తీయడం వస్తుందో లేదో నాకైతే తెలియదు. చూసిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి ఎట్లా ఉంది ఏంటన్నది. రియల్గా చూస్తే టెంపుల్ చాలా బాగుంటుంది. మనకి కెమెరాలో తెలియట్లేదు కానీ ఇక్కడ తులసమ్మను పెట్టి పూజిస్తున్నారు. ఇది శ్రీవారి గాలిగోపురం అండి. ఇదే శ్రీవారి టెంపుల్కి ఎదురుకుంటే గాలిగోపురం ఉంటుంది. ఈ రైట్ సైడ్ నుంచి, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మొదలెట్టాలి ప్రదర్శనలు. మొదలెట్టాక ఇక్కడ టోకెన్ తీసుకునే కౌంటర్లు, ప్రసాదాలు ఇచ్చే ప్లేసులు ఇవన్నీ ఇయ్యానండి. ఇంత గాలిగోపురం బయట పక్క చూపించే కదా, ఇప్పుడు లోపల పక్క చూపిస్తాను చూడండి. ఇది టోకెన్లు ఇచ్చే ప్లేస్ అండి. ఇదేనండి గాలిగోపురం. చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది కట్టడం. దీని మీద ఉన్న శిల్పాలు చాలా బాగున్నాయి. భక్తులు ఇంకా వెళ్ళి వచ్చేస్తున్నారు. వీడియో లోపల ఎలా లేదండి, అందుకే బయట పక్కే చూపిస్తున్నాను. లోపల తీయడం అయితే కుదరట్లేదు, కెమెరా ఎలా లేదంట, అందుకే బయట పక్కే చూపిస్తున్నాను. టెంపుల్కి అటుపక్క ఇటుపక్క వేణుక బొమ్మలు 3 దిక్కులు ఉంటాయండి, చాలా బాగుంటాయి. వీళ్ళంతా కూడా భోజనం కోసం వెయిట్ చేస్తున్న భక్తులండి. వీళ్ళంతా భోజనాల టైం అయింది, మేము వెళ్ళే టైం. మా ప్రదర్శనం అయ్యి మేము స్వామివారిని దర్శించినప్పటికీ భోజనాలు ఆల్రెడీ జరిగిపోతున్నాయి. ఇక్కడ అన్నదానం చేసే వాళ్ళ గురించి పెట్టారు. మనకు వీలైతే ఏమైనా ఒక 200 ఇస్తే 4 మెంబర్స్కి ఒక పూట అన్నానికి వస్తుందని పెట్టారు. వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా మన దగ్గర ఉంటే కంపల్సరీ చేయాలి. మేమైతే ప్రదర్శనలు చేసి స్వామివారి దర్శనం అయిపోయి ఇక్కడ భోజన హాల్లో వెయిటింగ్ చేస్తున్నాం. ఇది వెయిటింగ్ హాల్ అండి. ఇది
ఆల్రెడీ చేసేవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా వెయిట్ చేసిన వాళ్ళందరం వెళ్ళడానికి ఇక్కడ వెయిటింగ్ హాల్ అనమాట. నాకు మాత్రం ఎండకి చుక్కలు కనిపించినాయి. ఇది అయిపోయాక మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను వీడియో. బయట ఎగ్జిట్ ఇది ఎలా ఉంటుంది ఏంటన్నది. ఆల్రెడీ ఇది అండి మా ముందు లైన్ అనమాట ఇది. ఇప్పుడు వీళ్ళు అయ్యాక మేము చేయాలి భోజనాలు. చూద్దాం. మేము కూడా శ్రీవారి ప్రసాదం తినేసాక ఇంకోసారి తీద్దామని తీసానండి వీడియో. ఇందాక బాగా భక్తులు ఎక్కువ ఉన్నారు కదా, తీయడం కుదరలేదు సరిగ్గా. ఇప్పుడు కూడా పైకి అలౌ చేయట్లేదండి. నేనేదో కొంచెం ఎవరు లేరు కదా అని ట్రై చేశాను, కానీ మన డోర్లు క్లోజ్ చేసేసారు. ఇంకా బయటకు వచ్చేసేది అనమాట. బయటకు వచ్చేస్తున్నాం. వచ్చేసేటప్పుడు ఇక్కడ కోలాటం జరిగిందండి. కోలాటం పిల్లలు మంచి ఇంకా వెళ్ళిపోతున్నారు అల్లరి చేసుకుంటూ. మా అబ్బాయి వాళ్ళని పలకరించాడు. ఇక్కడ తలుపులు చేశారండి. చూడండి తలుపులు అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, హైట్ కూడా ఉన్నాయి తలుపులు. ఇవి గాలిగోపురం తలుపులు అండి ఇవి. చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో. బాగుంది కదా, చాలా బాగున్నాయి ఇవి. మీకు వీలైతే వెళ్ళండి. ఇక్కడ టెంపుల్కి చాలా బాగుంటుందండి. ఈవినింగ్ అయినా బాగానే ఉంటుంది, మార్నింగ్ అయినా బాగానే ఉంటుంది. మాకులాగా మధ్యాహ్నం టైంలో వెళ్తే కాళ్ళు కలిపోయేవి, ప్రశాంతంగా చూడలేము. ఇక్కడ నుంచి చూస్తే సిటీ కనిపిస్తుందండి. ఒకసారి చూడండి సిటీ కూడా ఎంత అందంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. బాగుంది కదా సిటీ, చాలా బాగుంది. అది ఇంకా అయిపోయిందండి దర్శనం. ఇంక ఇందుకు బయలుదేరుతున్నాం. చుట్టూరు పొలాలు అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడైతే శ్రీవారి పాదాలండి. గాలిగోపురం ఎంట్రన్స్ ఇది. ఇందాక వెళ్ళేటప్పుడు కాళ్ళు కాలుతుంది, నేను సరిగ్గా తీయలేదు. నేను ఇంకా వచ్చేసేటప్పుడు క్లియర్గా తీద్దామని. అప్పుడు భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇవేనండి శ్రీవారి పాదాలు. ఇక్కడ స్టార్ట్ చేసి మనం పైకి వెళ్ళాలి. ఇందాక మేము వచ్చేటప్పుడు బాగా ఎండగా ఉందని కుదరలేదు. ఇవి మెట్ల మార్గం అండి. ఇందాక చెప్పాను కదా మెట్ల మార్గం అని. ఈ మెట్ల మార్గం గుంటా వెళ్ళేవారు ఇంతవరకు. ఇప్పుడు మరి వెళ్తున్నారో సరిగ్గా తెలియదు. ఈ మెట్ల మార్గాన్ని వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయండి. ఈ వర్షానికి చెట్లు బాగా పెరిగిపోయి అవి కనిపించట్లేదు. ఇదివరకు అయితే చాలా బాగా క్లియర్గా కనిపించేవి. ఇప్పుడు వర్షాకాలం కదా, అవి చెట్లు కమ్మేసినట్టున్నాయి. ఏమో చూద్దాం బాగు చేస్తారో లేదన్నది. దీనికి ఇంకా మేము ఇంకైతే బయలుదేరిపోయాము. ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇలా కిందకు వచ్చేసాక రైట్ సైడు మనం ఇందాక చూపించాను కదా కాలినడకని వెళ్ళే మార్గం ఇదేనండి. మొత్తం గిరి ప్రదర్శన అయిపోయాక ఇటు నుంచి వెళ్ళొచ్చు బళ్ళు వేసుకుని, లేదంటే మెట్ల మార్గాన్ని కూడా వెళ్ళొచ్చు. దీని పక్కనే పార్క్ ఉందండి. ఇది పార్కు. దర్శనం అయిపోయాక చాలామంది టైం అటు ఇటుగా టైం అయినప్పుడు ఆ పార్కులో కూర్చుంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి. 27 అడుగులు ఎంతోనంట. చూడండి ఎంత పెద్దగా ఉందో. కింద దుర్గమ్మ తల్లి, వినాయకుడి బొమ్మలు కూడా ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మర్చిపోకుండా. ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఇందాక చెప్పాను కదా గరుడు పక్షి కొండ అని, అదేనండి కొండ. ఇంకా మేము ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. ఏమన్నా తప్పులు ఉంటే మన్నించండి. మీకు కుదిరితే ఒకసారి వెళ్ళి ఆ శ్రీవారి దర్శనం చేసుకోండి. ఇక్కడ ఎండ వద్దండి, మొత్తం గిరి ప్రదర్శన అక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ వద్ది. ఉంటానండి, బాయ్.